అత్తయ్య వేద వాళ్ళు వచ్చేస్తున్నారు. నిర్మల వెళ్ళి ఆ ఎర్నీళ్ళు తీసుకురా, దిష్టి తీద్దాం. అలాగేనమ్మా. ఏంటి దిష్టి తీస్తారా? అల్లుడు వేదా ఇటురా. అన్నపూర్ణ ఆగు, ఇలారా. అన్నపూర్ణ పక్కన నుంచో. నిర్మల తెస్తున్నావా? వస్తున్నానమ్మా. వీళ్ళిద్దరికి దిష్టి తీ. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఏం చేయడం ఏంటే, చేసిన బుద్ధి తక్కువ పనికి ఆ చైర్మన్ గారు ఏం చెయ్యాలా అని తలదించుకొని ఏడవాలా. నువ్వు కంగారు పడుతున్నావేంటి? నువ్వు దిష్టి తీవే. బొట్టు పెట్టు. ఇదిగో అల్లుడు, ఈ అర్నేలు తీసుకెళ్ళి ఆ పక్కన పారబోయి. ఏంటి దిష్టి నీళ్లు నేను పారబోయాలా? 2 ఏళ్లకి దిష్టి గుమ్మడికాయ లాంటి వాడివి, నువ్వు పారబోస్తేనే కరెక్టు. అత్తయ్య ఇవ్వవే. తీసుకోండి. అబ్బా తీసుకోండి. ఏంటత్తయ్య మీరు చేస్తుంది? వీళ్ళేదో ఘనకార్యం చేసినట్టు దిష్టి తీయడాలు, హారతి ఇవ్వడాలు. అలాంటివేంటి అత్తయ్య? తప్పు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పడం తప్పెలా అవుతుంది? తప్పు చేసింది అతనేరా, కాదని నేను అనట్లేదు. కానీ వీళ్ళు చేసిన పని వీడియో రూపంలో మొత్తం వైరల్ అయింది. ఈ అవమానాన్ని అతను మర్చిపోగలడా? మనల్ని ఏం చేయకుండా వదిలిపెడతాడా? ఆల్రెడీ గతంలో మనకి ఆ చైర్మన్ కి వైరం ఉంది, ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. అయినా నీకంత ఆవేశం ఎందుకన్నా పూర్ణ? దీన్నంటావేంట్రా? ఆ చైర్మన్ గారికి మీరు భయపడతారేమో గాని నా కోడలు భయపడదు. నా కోడల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నీ కోడల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, కానీ ఆవిడ చేసిన పనికి వాళ్ళ పార్టీ మనుషులందరూ చేరి నా హోటల్ని నాశనం చేస్తారు. నాకు ఫ్యూచర్ లేకుండా చేస్తారు. నా హోటల్ కంటూ ఇప్పుడిప్పుడు మంచి పేరు వచ్చింది. అమ్మా, ఇప్పుడు నీ కారణంగా ఆ పేరు మొత్తం పోయేలా చేసావు కదా. ఏరా, ఎవరి వల్ల వచ్చిందిరా నీ హోటల్కి ఆ పేరు? నువ్వంటున్న ఆ పేరు నీ హోటల్కి పెట్టుకున్న నా కోడలి పేరు వల్ల వచ్చిందిరా. అన్నపూర్ణ అంటేనే ఒక బ్రాండు. ఆ పేరు చెప్పుకునే బతుకుతున్నావురా నువ్వు, అది మర్చిపోకు. చాలే ఆపు. నీ కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. ఏంటి విష్ణు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మా అమ్మని అలా అంటున్నావు? అంట ఈవిడ చేసిన పని వల్ల నష్టపోయేది నేను కాబట్టి అంటున్నాను. మీ అమ్మ నాన్ననే కదా అంతగా బాధపడుతున్నావు. అది భరించలేకపోతే మా ఇంట్లో ఉండడం ఎందుకు? బయటికి పోండి. ఎవ్వరు ఉండమని బ్రతిమిలాడట్లేదు ఇక్కడ. విష్ణు, మేము దేని గురించి మాట్లాడుతున్నాం, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇదంతా నాకు నచ్చలేదు నాన్న, వీళ్ళు చేసిన పని. నేను అలాగే చేస్తాను రా. తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తాను, హద్దు మీరితే ఎవరికైనా ఇలాగే బుద్ధి చెప్తాను. నా నిర్ణయం కరెక్ట్ కాదు అనుకుంటే నాతో ఇంతమంది వచ్చిండేవాళ్ళు కాదు కదా. అందరికీ ఒప్పు అనిపించింది, నీకు తప్పుగా అనిపిస్తే అది నీ ప్రాబ్లం రా. ఆ చైర్మన్ నీ హోటల్ ఏదో చేస్తాడని భయం నీకుంటే హోటల్కి నువ్వు వెళ్లకుండా ఇంట్లో కూర్చో. హోటల్ని బాలు రన్ చేస్తాడు, ఎవరొచ్చినా వాడు చూసుకుంటాడు. అమ్మా, అంతేనా? అంతే, నేనంతే, అలాగే ఉంటాను.
సంపాదిస్తున్నానే పొగరొచ్చిందా నీకు? అత్తయ్యని పట్టుకుని అలా మాట్లాడుతున్నావు? రేయ్, ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, నీకు నచ్చితే ఇంట్లో ఉండు, లేకపోతే బయటికి పో.